విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గుతారా? ఇదే విషయంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు? వర్జీనియా గవర్నర్ ఎన్నికలు రిపబ్లిక్ పార్టీ గెలిచింది. అలాగే ట్రంప్ కు ఇది లాభమా నష్టమా? సో ఓవరాల్ గా జరిగిన ఎలక్షన్స్ అన్నిట్లో కూడా రిపబ్లికన్ పార్టీ ఒక విధంగా ఓడిపోవడం, డెమోక్రాట్స్ గెలవడం ట్రంప్ కు ఒక విధంగా డేంజర్ బెల్ మోగినట్టనే చెప్పాల్సి ఉంటుంది. దాదాపు జనవరిలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. లాస్ట్ నవంబర్, ఇదే రోజు నవంబర్ 4th వేరే రోజు నవంబర్ 1st వీక్ లో ఆయన జరిగిన ఎన్నికల్లో గెలిచారు. జనవరిలో ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈ 10 నెలల కాలం తర్వాత జరిగిన రేస్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే జోహ్రాన్ మమ్దాని, కమ్యూనిస్ట్గా, క్యాపిటలిస్ట్ అమెరికాలో కమ్యూనిస్ట్గా చెప్పబడుతున్న జోహ్రాన్ మమ్దాని, అంటే కమ్యూనిస్ట్ అంటే ఆయన కూడా ఒప్పుకోవట్లేదు జోహ్రాన్ మమ్దాని, నేను సోషలిస్ట్ అని చెప్తున్నారు. న్యూయార్క్ నగరానికి జరిగిన ఎన్నికల్లో అతను గెలుపొందడం అన్నది ఒక విధంగా చాలా అమెరికా చరిత్రను మలుపు తిప్పే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. సో న్యూయార్క్ నగర మేయర్గా ట్రంప్ కమ్యూనిస్ట్గా అభివర్ణించిన జోహ్రాన్ మమ్దాని గెలుపొందడం, ఇతను కూడా భారతదేశ మూలాలున్నాయి. తల్లి మీరా నాయర్ ప్రముఖ దర్శకురాలు, బాలీవుడ్ దర్శకురాలు. మాన్సూన్ వెడ్డింగ్ తర్వాత ఇతర సినిమాలు కూడా తీశారు. సో అతను గెలుపొందడం అన్నది, డెమోక్రాటిక్ పార్టీ నుంచి అతను గెలుపొందడం అన్నది చాలా 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 పెద్ద సెట్ బ్యాక్ ట్రంప్కి. అదొకటే కాకుండా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు, వర్జీనియా రాష్ట్రం కానీ న్యూజెర్సీ గవర్నర్లుగా కూడా డెమోక్రాట్స్ గెలుపొందడం అన్నది ఒక విధంగా ట్రంప్ సెకండ్ పాలనకి, రెండవసారి అధ్యక్షుడిగా ఉండడానికి థమ్స్ డౌన్ అంటే నీ పాలన బాలేదు, సెట్ చేసుకో అని చెప్పినట్లుగా ఒక విధంగా చెప్పాలంటే వీటి రిజల్ట్స్ ట్రంప్ భవిష్యత్తు రాజకీయాలకు సంకేతం అనుకోవచ్చు. ట్రంప్ భవిష్యత్ ఏముంది, ట్రంప్కి ఇది చివరి టర్మ్. మనలాగా, మన దేశంలాగా అధ్యక్ష పదవో లేదా ప్రధానమంత్రి ఎన్నోసార్లు చేపట్టడానికి వీలు ఉండదు. అమెరికా అధ్యక్షుడిగా 2 సార్ల కంటే ఎక్కువ ఎన్నిక కారాదు. ఇప్పుడు జార్జ్ డబ్ల్యూ బుష్ 2 times సెలెక్ట్ అయిన తర్వాత రిటైర్ కావాల్సిందే. బరాక్ ఒబామా 2 times సెలెక్ట్ అయిన తర్వాత రిటైర్ కావాల్సిందే. సో ట్రంప్కి ఇంకా వేరే మార్గం ఏం లేదు. ఈ ఉన్నదానిలో ఈ సెకండ్ టర్మ్ లో ఎంత బాగా చేశాడని చెప్పుకోవాలి తప్ప సెకండ్ టర్మ్ కు మించి థర్డ్ టర్మ్ చేయడానికి అమెరికా రాజ్యాంగం అనుమతించదు. 2 సార్ల కంటే ఎక్కువ చేయడానికి అనుమతించదు. సో ఇదే చివరి టర్మ్. కానీ మొదటి ఏడాదిలోనే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఒక డేంజర్ బెల్స్ లాంటివి. ఎందుకు డేంజర్ బెల్స్ లా అంటే, సరే నువ్వు అమెరికన్ ఫస్ట్ నినాదంతో చేస్తున్నా సరే, మిగతా దేశాలు అమెరికన్ ఫస్ట్ చేస్తున్నా ఇండియా లాంటి దేశాల ఓటర్లు కూడా సపోర్ట్ చేశారు ట్రంప్కి. ఆయన ఎన్నికల ముందు చాలా మాట్లాడారు. బంగ్లాదేశ్ లో ఏదైతే హిందువులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నేను అండగా ఉంటా అని చెప్పారు. సో మిత్ర దేశాలని కూడా శత్రు దేశాలుగా చేసుకున్నారు. మిత్ర దేశాలంటే భారతదేశం మిత్రదేశం. సో భారత్ సంతతి వాళ్ళు ఈ విధంగా ట్రంప్ టారిఫ్స్ విధిస్తే ఎవరు ఓటేస్తారు కదా. సో అట్లా మిత్ర దేశాలుగా ఉన్న చాలా వ్యక్తుల్ని కూడా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ని ఇబ్బంది పెట్టాడు, అర్జెంటీనా ఇబ్బంది పెట్టాడు, మెక్సికో, బ్రెజిల్, ఇన్ని దేశాలను ఇబ్బంది పెట్టిన తర్వాత అమెరికా అంటేనే అన్ని దేశాలకు సంబంధించిన ఓటర్స్. సో ఈ దేశాల ఓటర్స్ అంతా కూడా డెమోక్రాట్స్కి వెళ్ళిపోయారు. అటు నువ్వు టారిఫ్స్ ద్వారా లేకపోతే మిగతా వాటి ద్వారా ఏదైతే మేలు చేయాలనుకున్నావో చేయలేక పోకపోవడం. చివరికి ట్రంప్ పరిస్థితి ఏంటంటే న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ తిరుగుబాటు అభ్యర్థికి సపోర్ట్ చేశాడు. రిపబ్లికన్ పార్టీ తన సొంత పార్టీ అభ్యర్థికి కాకుండా ఇక నాకు వేరే మార్గం ఏం లేదని చెప్పి డెమోక్రాటిక్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థికి, అంటే ఈ జోహ్రాన్ మమ్దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న వ్యక్తికి, ఫైట్ చేసి డెమోక్రాటిక్ తరపున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి, అంటే డెమోక్రాటిక్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థికి నాకు ఇష్టం లేకుండా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జోహ్రాన్ మమ్దాని కమ్యూనిస్టు క్యాపిటలిస్ట్ దేశంలో కమ్యూనిస్టు గెలవకూడదని చెప్పాడు. అయితే ఆ విధంగా చెప్పినా సరే అక్కడ జోహ్రాన్ మమ్దాని 34 సంవత్సరాల వ్యక్తి చరిత్రాత్మక విజయం సాధించారు. సేమ్ జోహ్రాన్ మమ్దాని సంబంధించి చూస్తే మన దేశంలో ఏ విధంగా అయితే
ఫ్రీబీస్ అనౌన్స్ చేశారు. అదేవిధంగా అమెరికాలో దాదాపు ఫ్రీబీస్ లాంటివి అనౌన్స్ చేశారు. నేను సంపన్నుల మీద ట్యాక్స్ వేస్తాను, తర్వాత ఈ మిగతా అన్ని కూడా మిగతా వాళ్ళకి ట్యాక్సులు తగ్గిస్తాను, ఇటువంటి వాగ్దానాలు చాలా కూడా జోరాన్ మమ్దాని చేశారు. చేయడం వల్ల ఆయన గెలుపొందడం కాకుండా ఒక విధంగా మనకు వర్జీనియా గవర్నరు మిగతా స్టేట్స్లో కూడా అన్ని చోట్ల యూనిఫామ్ రిజల్ట్ కనిపించిందంటే కారణం ఏంటంటే వీళ్ళందరికంటే కూడా ట్రంప్ పాలన సంవత్సరంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందా అనుకునే విధంగా వర్జీనియా స్టేట్, ఎందుకంటే వర్జీనియా స్టేట్ను ఎప్పుడు కూడా ఒక విధంగా చెప్పాలంటే అది రిపబ్లికన్ పార్టీ గెలుచుకునే స్టేటు. అటువంటి స్టేట్లో డెమోక్రాట్స్ గెలుపొందడం అన్నది ట్రంప్కి చాలా పెద్ద షాక్ అనుకోవచ్చు. మనతో పాటు